ఒక్కోసారి దేవుడి కన్నా నేనే కాస్త నయమనిపిస్తుందయ్యా మంత్రి. ఏమిటి మహాప్రభు ఈ లిటికులేషన్? దేవుడు మందు వేసుకున్నా ఒక్కడే తీసుకుంటాడు, కానీ నాలా ఈ పంటులందరికీ సమానంగా పోయిస్తాడు. సారా ద్వారా షార్టేజ్ ఇది వరకు లిటికులేషన్. ఆ వాచ్మెన్ గారు కొంచెం పోయివయా, నీ సొమ్మేదో పోయినట్టు అర్ధాంతరంగా గది అడిగిన ఇచ్చాడు పాపం మనకు. ఈ రాదారి బంగ్లాలో 25 ఏళ్ళుగా ఉంటున్నాను. 100 కొద్దీ మహారాజులు వచ్చేళ్ళారు. ఎంగిలికూడు మొగాన పారేసిపోవడం తప్ప సాటి మనిషిలే మర్యాద చేసి మంది ఇచ్చిన మహాప్రభువులు ఇయాలే చూశాను. క్షమించాలా, సందేహాలు దూసి ఇందాకనే పడింది. చీరలే మంత్రి మనసు పాడైపోయిందయ్యా. మహాప్రభు ఇక్కడ ఆడింగిలు ఎవరు? ఆడు సీర్లు అన్నాడు, మా కోకలు గుర్తొస్తే మనసు కోకలకి కోటేళ్ళ ఆయుష్ మాటలో వచ్చింది. మహాప్రభు కోక్ కాదు మహాప్రభు, కండువ, బొత్తిగా పిల్ల కండువ, అందులోనూ మన వాచ్మెన్ గారు అమ్మాయి. మీరు మనసు పాడు చేసుకోకండి, పుణ్యం ఉంటుంది. ఏదైనా ఎడ్యుకేషన్ లో పడితే. మంత్రి రాజద్రోహి, నా చేత 101 కన్నెరకాలు చేయిస్తానని మొక్కుకున్నావు, గుర్తుందా? అది కాదు మహాప్రభు, అప్పట్లో కాదు, మొదటి పెగ్గలోనే మాటిచ్చావు. ఇచ్చిన మాట తప్పావంటే ఆ అమాయక లేత కన్నె పిల్లలందరి ఉసురు నీ ఇంటి కన్నె పిల్ల కొడుతుంది. జాగ్రత్త మహాప్రభు, అంత మాట అనకండి. ఆగు, ఏమిటది? అది నాది, వాళ్ళేమైనా మసగేసాయా? ఇదేనండి, నాకు తెలుసుగా. మీరుండండి అలాగా. దీనికి ఒక పెద్ద లిటికులేషన్ ఉంది. మహాప్రభు వాచ్మ్యాన్ జీ జోహార్ జోహార్ జోహార్. నీ గ్లాస్ అది కాదయ్యా, ఇది ఫారెన్ ఆవు పాలు. ఇదిగా పుచ్చుకో. ఏమయ్యా, ఈ పూట నుంచి నీ బతుకే బంగారం అయిపోద్ది. నీ బిడ్డ మా కోటకి మహారాణి, ఓ లక్షాధికారి నీకు అల్లుడు కాబోతున్నాడు. అదేంటయ్యా, ఆయన నా బిడ్డను చేసుకోడండి? అదే కొత్త లిటికులేషన్. అసలు ఆయన పెళ్లికే వెడుతున్నారు. ఆయనకు భార్య పోయింది, పిల్లలు లేరు. ఇంటి పేరు నిలబెట్టే మగబిడ్డ కోసం, లక్షల ఆస్తికి వారసుని కనడం కోసం వారు 2వ పెళ్లికి సిద్ధపడ్డారు. ఆ చేసుకునేది నిరుపేదల పిల్లని, ఒక అనాథని పెళ్లాడతానని అయ్యగారు మొక్కున్నారు. రేపు ఉదయం కాకినాడ అనాథాశ్రమంలో 12 మంది గర్ల్స్ ఇంటర్వ్యూ. ఇంతలో మీ పిల్లని చూశారు. ఈ పిల్లనే పెళ్లాడతానని పట్టు కూర్చున్నారు. అయ్యా, అన్నం తిని పడుకో, రా ఇంట్లోకి రా. నువ్వా మహాలక్ష్మిలాగా ఉన్నావు. ఆ దొరగారు మోర్చిపోయారంటే ఇంతే ఉంది. లక్షల ఆస్తి, మేళం, అడవిలో కోట, కార్లు, పాడి పంట, నగలు. అయ్యి బాబు, ఇదేదో కళ్ళలాగా ఉంది బాబు. నీకేమిటి, నాకు కూడా అంతే. అలాంటి కళ. ఇదిగో డబ్బు, సాదరు కొంచెం. కళ కాదనడానికి ఇది సాక్షి. అమ్మడు కనకం, ఇదంతా మీ అమ్మ కడుపు సలవుతాలే. అది చేసుకున్నప్పుడే నాకు అల్లుని తెచ్చిపెట్టి ఒప్పుకుందా. అయ్యా, పెళ్ళంటే 100 ఏళ్ల బతుకని నువ్వే చెప్పావు. అర్ధాంతరంగా అర్ధరాత్రి మనివేమిటి? రేపు పొద్దుటేళ్ళకి ఆయనకి ఇంకో పిల్లతో పెళ్లి అయిపోతుంది. పిచ్చిదానా, ఇంటికి వచ్చిన మాలచ్చిని కాదనుకో, లక్షతో లిటికులేషన్. అర్థం చేసుకో. అవును తల్లే, ఈ వయసులో ఇంతకన్నా నేను మాత్రం ఒప్పేసుకో. అనమ్మా, అను. నువ్వు అనకపోతే నేను అనేస్తాను. వద్దు, నాకొద్దు. నువ్వేం భయపడకు, నువ్వు నాకు నచ్చావు.
నా ఇంటి రాణివై ఏలుకో. ఏమంటావు? ఒప్పేసుకో అమ్మా. పెద్దలు, మీరు మా నాన్న వీళ్ళందరూ చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మి సరే అంటున్నాను. శుభమస్తు. రా. తప్పమ్మా, కన్నీరెట్టుకోవడం దంగెందుకు? నేను నీతో పాటు వస్తున్నానుగా. నిజమేనా అయ్యా? అవునమ్మా, ఇదిగో రాత్రి అల్లుడు గారు చెప్పారుగా, రాజీనామా పెట్టేసి బంగ్లా తాళాలు ఆఫీస్కి ఇచ్చేసి నేను రేపు బస్సులో నీ ఇంట వాలిపోతానమ్మా. పదమ్మా. దండాలు బాబు, దండాలు. ఓ దీవించాలి కావాలి మామగారిని కదూ. ముందు కుడుకాలి, కుడుకాలి. ఏమయ్యా మంత్రి, ఏమిటి గొడవ? నేను కారు ఎక్కే ముందు వాచ్మెన్ గారికి 5ో 10ో పడేయమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మాయిని ఇప్పుడు తీసుకెళ్ళరా అల్లుడు గారు? మంత్రి, ఎవడయ్యా వీడు? అల్లుడు వరుస కూడా కలుపుతున్నాడు. వీడిని ఇన్సూర్ చేసి పారేయాలి. ఎరా, పొద్దుటే సారా తాగావా? ఇదేదో సారాలింటి గిలసం లాగే ఉందండి. అది కాదు బాబు, రాత్రి మా అమ్మాయిని పెళ్లి చేయడారు బాబు. పెళ్ళా? రాత్ర? ఎన్నో పెగ్గలు. ఎరా, మీరెవరైనా దీన్ని పెళ్ళాడారా? తప్పు కదూ. నేను మాత్రం కాదు మహాప్రభు. నువ్వా? చెప్పి చావండ్రా. అవి బాబు మాకు తెలదండి. ఏమండి, దేవుడు సాక్షిగా మీరు నాకు తాళి కట్టారు. పసుపు కొమ్ము మీ కొలుసు కట్టి నా గొలుసు కొట్టేసింది. చూస్తావే బాబు బాబు బాబు, నా బిడ్డ బతుకండి. బాబు గారు, బాబు గారు, నా బిడ్డ గుర్తుగా ఇక్కండి. బాబు గారు, అల్లుడు గారు!